ఇప్పుడు పిల్లలకి 15,000 ఇస్తామన్నారు ఒక్కో పిల్లోడికి. నాకు 3 పిల్లలు. 9వ క్లాసు పెద్దోడు, చిన్నోడు 6వ క్లాసు, పిల్ల 3వ క్లాసు. లేవు, బుక్కులు లేవు. పిల్లలకి అన్నం కూడా సరిగ్గా బాగోట్లేదంట. మా పిల్లలు ఇటువరకే వెళ్ళిపోయేవాళ్ళు. పప్పు చెక్కలు ఇస్తే తెచ్చుకు తినేవాళ్ళు. 3 పిల్లలు వెళ్ళి తినేవాళ్ళు. వెళ్ళిపోతామమ్మా అన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారేజీ కడితే కానీ వెళ్తారు స్కూల్కి. ఏంటమ్మా అంటే బాగోట్లేదమ్మా, పురుగులు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. 3 పిల్లలకు కూడా ఇంటికాడ నుంచి క్యారేజీ పంపిస్తున్నామండి. అవునండి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది స్కూల్స్? ప్రభుత్వంలో బ్యాగులు 3 ఇచ్చేవాళ్ళు, 3కి బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఏదో లేని ఏదన్నా ఉంటే రాస్తే 1-2 కొనుక్కొచ్చినేవాళ్ళు. మొన్న మాస్టర్లు రాసిస్తే మొత్తం బుక్కులు అవి కొనుక్కొచ్చా. పిల్లలకి బ్యాగులు కూడా కొనుక్కొచ్చాము, ఏమీ ఇవ్వలేదు. మరి మా ఆవిడకాడ 15,000 వేస్తాం, 1,500 వేస్తామన్నారు. నెల 1,500 వేస్తున్నారు అంటే నేను లైన్లో ఉండేవారు. నీ అమ్మ నెల 1,500 వస్తే బాగానే ఉండదు, వేసేస్తారు కదా. నేను ఏమీ లేదు. క్యాష్ సర్టిఫికేట్ అన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు. అసలు మీది ఎక్కడ, మీ క్యాష్ ఏంటి, మీరు ఎవరు పుట్టారు, మీరు ఎట్ట పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మేము మనుషులమేగా, పుట్టి 42 ఏళ్ళు. మా ఆవిడకి 20 ఏళ్ళు దాటినాయి కదా. అవన్నీ అప్పుడు లేని ఇప్పుడు వచ్చి అడిగితే ఇప్పుడు ఎక్కడ తెస్తాం? దొరుకుతాయా? మా నాన్నవాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్నవాళ్ళు లేరు. అవన్నీ తేటానికి నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంట, నువ్వు ఎక్కడ పుట్టిందో కావాలంట. నువ్వు ఎక్కడ పుట్టిందంటే మేము పుట్టి పెరిగాము, 3 పిల్లలకు అన్నాము, 3 పిల్లలు మేము. మీరు మాదిగోళ్ళు అని అనడానికి నిదర్శనం ఏంటంటే మేము మాదిగోళ్ళం అని చెబితేనేగా. మొత్తం ఎస్సీ ఎస్టీలు హిందూ మాలని రాపిచ్చి అన్నీ చేసింది. ఇప్పుడు కొత్తగా తేవాలండి. ఎక్కడ తేవాలండి? ఎక్కడికి వెళ్తే దొరుకుతాయి? నేను ఎక్కడ గుంటూరు జిల్లాలో పుట్టా. నేను 6 సంవత్సరాలప్పుడు విజయవాడ వచ్చా. ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగా. మా తమ్ముడిది ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఉంది. మా ఆవిడది కావాలంటారు. ఏంటి ఇవన్నీ చిరాకులు, ఇవన్నీ తిరగలేవండి. అది ఇస్తే మంచిదే, ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చేవాడు అమ్మఒడి 15,000 వేసేవాడు, దేనికో దానికి ఉపయోగించాము. ఇప్పుడు అట్టగే 45 సంవత్సరాలకు డబ్బులు వేసేవాడు, అది దేనికో 18,000. అట్ట కాదని నెలకి 1,500 అని పెట్టాడు. ఏమి లేదు ఇంతవరకే. అదేమంటే ఇస్తాము, చేస్తామయ్యా, ఇప్పుడేగా మేము ఎక్కింది అని అంటున్నారండి. అది కాదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది, ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలంటారు. అది చెప్పాడుగా మన అసెంబ్లీలో, చెప్పాడుగా. మన అన్నింటిలోకి వచ్చింది కదండి. చూసాము 6, మనం సూపర్ 6 అన్నాము. అక్కడ చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పాను అన్నాడు. అయిపోయింది. గ్యాస్ బండ్లు ఏమో మన నాదేళ్ల మనోహర్ గారు గ్యాస్ బండ్లు ఈ సంవత్సరం ఇత్తలేదన్నారు. నారా లోకేష్ గారు ఏమో చర్చిచ్చినాక ఏదో ఒకటి చేద్దామని అని చెప్పాను అన్నారు. అన్నీ టీవీ వస్తున్నాయండి. ఇవాళ జనాలు ఎవరు అమాయకులు లేరు, పిచ్చోళ్ళు లేరు, అందరూ తెలివైన వాళ్ళే. కనీసం చదువు కానివాడు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తారు. అది చేసుకుంటూ వెళ్తే మంచిది, చేయకుండా వెళ్తే ఇది. జగన్ గారు పెట్టిన వేళలు అప్పుడు ఎందుకు పనికిరావు? వెళ్ళామంటే అడుక్కోవడానికి డబ్బాలు అన్నారు. ఆ డబ్బాలు వాళ్ళు పనికొచ్చినాయి. ఆ డబ్బాలు లేకపోతే వాళ్ళ వరదల్లో ఉండే జనాలకి మనం సహాయం తెస్తాను కానీ, బియ్యం తెస్తాను కానీ ఏమి ఉండేది కాదు. వీళ్ళు వెళ్ళి ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఆ జగన్ గారు ఇచ్చిన డబ్బా వ్యాన్లు, రేషన్ వ్యాన్లు అవి ఎందుకన్నారు చూడు, అవి వాళ్ళు పనిచేసినాయి. జనం అందరూ బాగా అది ఒకటి మెచ్చుకుంటున్నారు. అదే మరి ఆ వెహికల్ని ఇప్పుడే తీసుకురావటం ఏంటంటారు? ఇప్పుడు కావాలండి గవర్నమెంట్కి. జగన్ గారు పెట్టిన వెహికల్ ఇప్పుడు అవసరం వచ్చినాయి. ఇప్పుడు లాక్కొచ్చారు బయటికి. ఇప్పుడు వాటితో అవసరం వచ్చింది కదా, ఆ వెహికల్ ఇప్పుడు కావాల్సి వచ్చినాయి. మామూలుగా జగన్ పిచ్చేవాడు, మెంటలోడు, వేర్రోడు, ఆయన మైత్రిచేంద లేదని చెప్పని అంటున్నారు కదా మంత్రులు, మినిస్టర్లు వాళ్ళందరూ. వాటిని పక్కన పడేసి కొత్త వ్యాన్లు తెచ్చివ్వచ్చు కదా. ఇప్పుడు జగన్కి చిన్న మెదడు చితికింది, వయసు రాలేదు, అది రాలేదు, ఇది జగన్ని తిడుతున్నారు. మంత్రులు తిట్టినాయి, ఎవరైనా తిట్టినాయి, ప్రభుత్వం ఎవరైనా కానీ ఒకళ్ళొకళ్ళు ఎంచుకోకూడదు. కొత్త వ్యాన్లు తెచ్చి అసలు ఈ వ్యాన్లు ముట్టుకోకూడదు కదా. ముట్టుకోకుండా కొత్త వ్యాన్లు తెచ్చేసి ఇప్పుడు సచివాలయాలకు తీసేసేసి అన్న క్యాంటీన్లు పెట్టారు. అట్లాగే వ్యాన్లు కూడా కొత్తవి తెచ్చి లైన్ వదిలితే అప్పుడు బాగుండే, జనం మెచ్చుకునేవాళ్ళు. జనాలకి తెలీదా? అవన్నీ కరెక్ట్ అయిన మాటలేనండి. ఏ ఛానల్ అయినా కానీ ఏదన్నా రాజు కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా చేయని, ఎట్టన్నా చేయని, అవి ఉన్నట్టు చెప్పాలి, ఉన్నట్టు చేసుకుంటూ పోవాలండి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. ఇప్పుడే బురద లేదు, ఇక్కడ బురద తీసి నీ మీద వేసానంటే అది కుదిరిద్దండి, కుదరదుగా. అక్కడ బురద ఏది? బురద ఉండాలిగా, నీ మీద వేసానంటే ఆయనకు రుజువు లేకుండా ఇవన్నీ చెప్పుకునే కాదండి. ఉన్నట్టు మీడియా వాళ్ళు రాయాలి, ఉన్నట్టు చెప్పాలి. అది మొన్న మా పిల్లలు భోజనానికి వెళ్ళారు అన్నా క్యాంటీన్కి వెళ్తే టోకెన్ల ప్రకారం ఇచ్చారంట. టోకెన్ల ఇప్పుడు 20 మంది వచ్చారు, వెనకమాల 20 మంది ఉన్నారు. 20 మంది తినేళ్ళాక మళ్ళీ 20 మంది అంట లోపలికి. ఇప్పుడు ముసలాం ముతుకోళ్ళు అన్నీ వేస్తుంది కదా, ఇక్కడ నుంచోవాలి పిల్లలైనా. అది 20 మంది తిని వెళ్ళిపోయినాక అవి ఏమి వేస్తున్నారండి పొద్దున్నే. అదేంటి మనం ఇదివరకు చిన్నప్పుడు గీతలు వేసేవాళ్ళం మట్టిగూడు, అట్టా ఉండేయండి ఈ ఇడ్లీలు అవి.